హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ స్ప్రౌట్స్ పోహా. స్ప్రౌట్స్ పోహాను హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం తిక్కుగా ఉండే అటుకులను తీసుకోండి. పల్చటి అటుకుల కంటే ఈ రెసిపీకి ఇదే బాగుంటుంది. ఇప్పుడు అటుకుల్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అటుకులు పొడి పొడిగా ఉండేలాగా ఇలా కలపండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నని తరుగు తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, 50% ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్పు బీన్స్ తరుగు, 1/4 కప్పు క్యారెట్ తరుగు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని బఠానీ 1/4 కప్పు, కార్న్ 1/4 కప్పులో సగం తీసుకోండి. ఒకసారి మిక్స్ చేసి అలాగే ఇప్పుడు ఇందులోకి స్ప్రౌట్స్ 1/2 కప్పు తీసుకోండి. నేనైతే పెసలతో స్ప్రౌట్స్ తీసుకున్నాను, మీరు ఏ స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి ఎక్కువసేపు ఉడికించకుండా 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి నానబెట్టిన అటుకుల్ని తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. 1 నిమిషం తర్వాత నిమ్మరసాన్ని కొత్తిమీర వేసి బాగా కలపండి. సో ఇంతేనండి, స్ప్రౌట్స్ పోహా రెడీ అయిపోయింది.